సార్ నమస్తే. నమస్తే సార్ ఏం పేరు సార్? రాధాకృష్ణ రెడ్డి. ఏం చేస్తుంటారు? అది బిజినెస్ సార్. ఎక్కడ సార్? పరిగిలోనే. ప్రాపర్ సుల్తాన్పూర్ అండి. ఓకే ఓకే సార్. మరి ఇప్పుడు ఏం లేదు, తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ హడావిడి మొదలైంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. సో మరి ఇప్పుడు పరిగిలో సర్వేకి వచ్చినాం మనం. సో ఎట్లా ఉంది మరి ఇక్కడ ఆ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే ఏ పార్టీ ముందంజలో ఉంది, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఇక్కడ? ఇక్కడ 90% రంజిత్ రెడ్డి గారే గెలుస్తారు. ఎందుకంటే మనం చేసిన అమలు ఇంత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళకు ఏది మన ఎవరికే కానీ ఇండ్లు ఇవ్వలేదు ఇంతవరకు. ఇందులో ఇండ్లు లేవు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేరు. తర్వాత 10 సంవత్సరాలు ఒక కుటుంబము రకరకాల కుటుంబాలు ఏర్పడ్డా కానీ వాళ్ళకు కనీసము రేషన్ కూడా లేదు. కొత్త రేషన్ కార్డు లేవు. చాలా 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 విధంగా ఇది ఉంది. అది కూడా ఇబ్బంది చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే చేసుకుని పై పని చేసిన పథకాలని మిగతా వాళ్ళకి వాళ్ళు ఏం చేసింది లేదు, ఊడ్చింది లేదు. కాబట్టి మన ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది. అయినా ఇప్పటికి కూడా మంచి అన్ని పథకాలు వీలైనంత వరకు అన్ని మంచి చేశారు. ఇంకా కొన్ని చేస్తారు. దానికి ఇప్పుడు వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. ఎవరు హరీష్ రావు కానీ వీళ్ళంతా ఏందో కేటీఆర్ కానీ వీళ్ళు నిన్న చూస్తే ఎవరు మన కేసీఆర్ కానీ ఏముందండి, వాళ్ళు 10 సంవత్సరాలు కూడా ఏం చేయలేదు. మన 4 నెలలు వచ్చి కూడా ఒక సంసారం కొత్తగా ఉన్నప్పుడు సంసారం ఏమవుతుంది, సంసారం కుదరడానికి టైం పడుతుంది. కానీ వాళ్ళకు అంత అనుభవం ఉండి కూడా వాళ్ళు ఏం లాభం చెప్పండి. అప్పుల రాష్ట్రము, పూర్తి అప్పులు, మొత్తం ఇక్కడ నుంచి అప్పులే. ఇంకోటి ఇప్పుడు రైతు అంటున్నారు కదా, ఏంటంటే రైతు బీమా చేస్తామంటున్నారు కదా. రైతు బీమా ఏం చేస్తున్నారు వాళ్ళు? రైతు రుణమాఫీ కూడా లాస్ట్ మూమెంట్లు ఇచ్చారు. ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాత మేము ఇస్తామంటున్నాం, ఇవ్వమంటలేము కదా. మా టైం అంటే టైం పడుతుంది, తొందరగా ఇస్తాం, మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి మొత్తం అప్పు ఏర్పడ్డది. అప్పు ఉన్నప్పుడు మనం దాన్ని సమకూర్చుకోవాలి. అడగడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. ఏం అడుగుతున్నాం, ఏం చేస్తాం చెప్పేసి మరి ఊరికేనే అవి లేవి అంటే ఏం మాట్లాడండి. మరి ఎట్లా ఉండొచ్చు సార్? మరి ఇక్కడ అయితే 3 అభ్యర్థులు ఉన్నారు. ఏది అటు జ్ఞానేశ్వర్ కానీ, ఇటు చూసుకుంటే మన కొండ విశ్వేశ్వర రెడ్డి. సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో పోటీ విషయంలో చూసుకుంటే ఎట్లా ఉండొచ్చు అంటారు? పోటీ ఇద్దరికీ ఉంటుందండి. ఎవరికి? కొండ విశ్వేశ్వర రెడ్డి, తర్వాత రంజిత్ రెడ్డి. 90% మాకు ఫుల్ ఓపెన్ ఉంది రంజిత్ రెడ్డి అని చెప్పి. ఎందుకంటే మా యొక్క కార్యకర్తలు కానీ, మా యొక్క ఎమ్మెల్యే సాబ్ కానీ చాలా మంచి పనులు చేస్తాం. మా ఎమ్మెల్యే సాబ్ ఎంత పనులు ఇంతవరకు కూడా ఎవరు కూడా మా పరిగి నుంచి అసెంబ్లీలో ఎవరు మాట్లాడిన వాళ్ళు ఇంతవరకు. నిన్న మొన్న వచ్చి రైట్ హ్యాండ్గా మాట్లాడుతున్నాం. ఎవరికి? మన రేవంత్ రెడ్డికి. కాబట్టి ఖచ్చితంగా మేము చూసుకుంటే మరి ఇక్కడ రంజిత్ రెడ్డి గారు కూడా గతంలో ఎంపీగా గత 5 సంవత్సరాలు చేస్తున్నారు, పాలిస్తున్నారు. సో మరి పనితీరు ఎట్లా అనిపిస్తుంది మీకు? పనితీరు అంటే మేమైతే వేరే పార్టీలో ఉన్నామండి. కాబట్టి అప్పుడు మాకు అంత అనుభవం కూడా దాని నుంచి తెలియదు చెప్పడం వేస్ట్. అది ఎందుకంటే ఇప్పుడు ఈసారి గెలుపుంటారు సార్. ఎందుకంటే మా పార్టీ తరఫున ఖచ్చితంగా దాన్ని గెలిపించడానికి 90% ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.